ఫ్రెండ్స్ బాగున్నారండి. ఈరోజు వచ్చేసి మునక్కాయ టమాటో కూర వండుతున్నాను. ముందుగా మనకి మునక్కాయలు ఒక 4 తీసుకున్నానండి. ఇవి కూడా చెట్టుకాయలు చాలా బాగున్నాయి, నాటుకాయలు. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు కావాలి. ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మునక్కాయలు, టమాటోలు, కొత్తిమీర, కరివేపాకు తాలింపు వేసుకుంటాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మునక్కాయలు వేద్దాం. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మునక్కాయలు బాగా వేగాలి. వేగుతున్నాయి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్, పసుపు వేద్దాం. ఫ్రెండ్స్ పసుపు వేసాను, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మగ్గాయండి. ఇప్పుడు టమాటోలు వేసుకుందాం. టమాటోస్ మగ్గాక కారంని యాడ్ చేద్దాం. టమాటోలు బాగా మగ్గుతున్నాయండి. ఈలోపు సేమియా చేస్తాను. సేమియా ఉప్మాలాగా సేమియా కావాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఫ్రెండ్స్ కారం యాడ్ చేశాను, కొత్తిమీర కూడా వేసాను. కొంచెం సేపు మగ్గించి తీసుకోవాలి. ఇక్కడ ఉప్మా కోసము నూనె కాగిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను, వేగుతున్నాయి. ఇప్పుడు మనం పోపు దినుసులు కొన్ని వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాయండి. ఇప్పుడు సేమియా వేద్దాం. వేసి కొంచెం సేపు వేయించి తర్వాత ఉప్పు, వాటర్ వేద్దాం. సేమియాని ముందుగా అయినా వేయించవచ్చండి, లేకపోతే ఇలాగైనా వేయించుకోవచ్చు. పచ్చి వాసన పోయాక కొంచెం వాటరు, ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్ వాటర్ వేసాను. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసా తగినంత. బాగా ఉడకనిచ్చి కొత్తిమీరతో తీసుకుందాం. కూర ఎంత వరకు వచ్చిందో చూద్దామండి. ఉడుకుతుంది బాగా. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటో కూర రెడీ అయింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకొని కొత్తిమీరతో తీసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ సేమియా ఉడుకుతుందండి. ఈ టైంలో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొంచెం సేపు దగ్గరకు పడేదాకా ఉడికించి తీసుకోవాలి. కరివేపాకు కూడా నేను కొంచెం వేసాను లాస్ట్లో. ఆ పచ్చి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటో కూర రెడీ అయింది. మసాలాలు ఏమీ లేకుండా. ఎండాకాలం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.